వినాయక చవితి పండుగ సంబరాలు చాలా సందడిగా స్టార్ట్ అయ్యాయి. మన దేశంలో చాలా రాష్ట్రాల్లో, చాలా జిల్లాల్లో, ప్రతి ఒక్క పట్టణంలో, ప్రతి విలేజ్‌లో, ప్రతి వీధిలో కూడా చాలా ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు అనేటివి మనం నిర్వహిస్తూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి కొలది ఉన్నంతలో ప్రతి ఒక్కరు ఈ పండుగని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఈ వినాయక చవితిని మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక 2 విలేజెస్ అన్నమాట ఇప్పటి వరకు జరుపుకోలేదట. సో ఎందుకు రీజన్ ఏంటి? అంటే దీని వెనుక ఒక పెద్ద స్టోరీయే ఉందట. చాలా చిన్నగా చెప్తా. అంటే ఇప్పటి వరకు ఆ 2 విలేజెస్‌లో వినాయక చవితి జరిగిన దాఖలాలు కూడా లేవట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 విలేజెస్ ఏంటి అంటే, ఒకటొచ్చేసి అనంతపురం జిల్లా బసంపల్లి, అండ్ రెండోదొచ్చేసి మన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లచ్చిరాజుపేట. దీన్ని లచ్చిరాజంపేట అని కూడా అంటారు. సో ఈ 2 విలేజెస్‌లో ఇప్పటి వరకు వినాయక చవితి జరగలేదు, జరుపుకోలేదంట, ఇంకా జరుపుకోరంట కూడా. ఎందుకు? రీజన్ ఏంటి అంటే, అనంతపురం జిల్లా బసంపల్లిలో వినాయక చవితి జరుపుకోకపోవడానికి రీజన్ ఏంటంటే గ్రామ దేవత మారెమ్మ జాతర రీజన్ అంట. అక్కడ స్థానికులు చెప్తున్నారు ఇదే రీజన్ అని చెప్పేసి. అంటే ఆ జాతర తర్వాత వినాయక చవితి అంటే జరుపుకుంటే ఆ గ్రామానికి అంటే గ్రామం పవిత్రత పోతుంది అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అంట. సో అందుకని చెప్పేసి జరుపుకోరంట. పోనీలే జరుపుకుందామని చెప్పేసి ట్రై చేసినా కూడా అంటే ఈ జాతర అయిపోయినాక 2-3 డేస్లోనే వినాయక చవితి రావడం, అటు ఆ సంబరాలు కండక్ట్ చేసి ఉంటారు కదా అప్పటికే, మళ్ళీ ఈ సంబరాలు ఈ సెలబ్రేషన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుందంట. ఈసారి అయితే మరీ ట్యూస్డేనే మారెమ్మ జాతర అయిపోయింది, నెక్స్ట్ డేనే వినాయక చవితి. సో ఇలా అవ్వడం వల్ల ఇంకా ఆ విలేజ్లో ఇప్పటి వరకు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. ఓకే, విజయనగరం జిల్లా లచ్చిరాజంపేట. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా గణేష్ ఉత్సవాల గురించి అడిగితే వద్దు అన్న మాట వినిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ అంటే దశాబ్దాల నుంచి వెళ్ళి జరుపుకోవట్లేదు. వినాయక చవితి వేడుకలకు వాళ్ళు దూరంగా ఉంటున్నారు. రీజన్ ఏంటంటే, ఒకసారి ఒక 15 years బ్యాక్ అంట వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పేసి, ఆ పండుగ జరుపుకుందామని చెప్పేసి స్టార్ట్ చేశారంట. అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటే ఆ విలేజ్లో ఎవరో చనిపోయారనమాట. సో అప్పుడు ఇంకా ఆపేశారు ఆ పండుగని. సర్లే అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వినాయక చవితి వస్తుంది కదా, అప్పుడు కూడా జరుపుకుందామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారంట. అప్పుడు ఇంకొకరు చనిపోయారంట. అలా 3 times ముగ్గురు అంటే ప్రతి ఇయర్ ఎవరో ఒకరు చనిపోవడంతో ఇంకా వద్దులే అని చెప్పేసి వినాయక చవితి జరుపుకోవడం వద్దని చెప్పేసి ఆపేశారంట. అండ్ మొన్న రీసెంట్గా ఒక 4-5 years బ్యాక్ 2019లో కొంతమంది యూత్ వచ్చేసి అనుకున్నారంట, ఎప్పుడు అలాగే జరుగుతుందా, ఈసారి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ వినాయక చవితి జరుపుదామని చెప్పేసి 2019లో అనుకున్నారంట. అప్పుడు ఆ పండుగ కోసం అన్ని రెడీ చేసుకుంటుంటే మళ్ళీ ఊళ్ళో అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ కాలం చేసిందంట. సో ఇంకా మళ్ళీ మొదటికే వచ్చిందని చెప్పేసి ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇంకా వినాయక చవితి పండుగ వద్దు అని చెప్పేసి అనుకున్నారంట. అంటే మిగతా పండుగలకు ఇలాంటి ఆటంకాలు ఏమి ఉండట్లేదు, ఓన్లీ వినాయక చవితి అనేసరికి ఇలాంటి ఆటంకాలు